महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో కేతువు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉంది. భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక తృతీయ స్థాన కేతు యొక్క సంచారం మంచి ధైర్య సాహసాలని, భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ యొక్క మిథున రాశికి సంబంధించి చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో సమ్ గ్రోత్ని, అలాగే కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో పాజిటివ్నెస్ని శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. 2, 3, 4, 5 స్థానాల మీదుగా ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం నుంచి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనకి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏదైతే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ యాంగ్జైటికల్ సిచ్యువేషన్స్ లేకపోతే అలాంటి స్ట్రెస్ మాత్రం కనిపిస్తుంది ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో. ఈ 2 విషయాల్లో అండ్ అగ్రెసివ్నెస్, కోపంతోనూ ఆవేశంతోనూ ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోకుండా ఉండటం మంచిది. ర్యాష్ డ్రైవింగ్ కానీ, బూజింగ్, తాగుడు, వ్యసనాలు ఇలాంటివి ఈ టైంలో అస్సలు పనికిరావు. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సింహరాశిలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అంటే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో కేతువు యోగిస్తున్నారు. ఆ రాశ్యాధిపతి రవి ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక అష్టమ స్థానంలో ఉన్నారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు సమ్ ఎనీ డిస్టర్బెన్స్లో ఉండే ఆస్కారాలు మీ సిబ్లింగ్స్ కనిపిస్తూ ఉన్నారు. ఈ టైంలో మీ సర్వెంట్స్కి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీ ఇంట్లో పని కొట్టే ఆస్కారాలు, ఆ పని మీ మీద పడే ఆస్కారాలు కూడా ఇలా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చేసే పని మీద ఏకాగ్రత చాలా చాలా అవసరం. ముఖ్యంగా కమ్యూనికేషన్, నెట్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఫోన్, ఇలా కమ్యూనికేషన్ డివైసెస్కి సంబంధించిన విషయాల్లో కొన్ని లోపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చతుర్థంలో చంద్రుడు, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 9వ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ చతుర్థంలో ఉన్న చంద్రుడు కానీ, భాగ్యంలో ఉన్న బుధుడు కానీ పెద్ద అనుకూలించే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి. కాబట్టి సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం నడుస్తూ ఉంది కాబట్టి తప్పు దొరలకుండా చాలా మీరు అలర్ట్గా ఉంటూ మీ యొక్క వర్క్ని మీరు చేసుకోవాల్సిన అవసరం మిథున రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. వారాంతానికి శనివారం మనం చూస్తే కనుక పంచమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం.
పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది కొద్దో గొప్ప కొంతవరకు ఈ శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో మీకు యోగిస్తూ ఉంది కాబట్టి మిత్రక్షేత్రంలో ఇది కొంత సంతానపరమైన విషయాలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో కొంత అండ్ ఏదైనా శుభకార్యాలకి ఈ సమయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ కోసం శుభకార్యాలు ఎవరినైనా కలవడానికి కానీ ఇలా వెళ్ళే ఆస్కారాలు కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ నిమిత్తం, హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ముఖ్యంగా మీరు కొన్ని ట్రావెల్స్ కూడా చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే రవి కుజుల యొక్క అష్టమ స్థాన స్థితి దోషం మాత్రం చాలా వెరీ పవర్ఫుల్ అని చెప్పాలి. సో చాలా ఎమోషనేటివ్ అండ్ సమ్ అగ్రెసినేటివ్ సిచ్యువేషన్స్ కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం, శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని కేజింపావు కందులు, రెడ్ క్లాత్ చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం పూట ఆయనకి అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం, రవి కుజుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం పఠించడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.